లాస్ట్ టైం ఓజీ బీజిఎం హైలైట్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు మళ్ళీ బాలయ్య సినిమాకి ఆ బీజిఎం ఇంటి లోపల సోల్ మొత్తం వేసిపోతుంది. బీజిఎం అయితే సై కొట్టింది తమను. మన విజయవాడలో చూసాం తమన్ని, సూపర్ ఉంది అంతే. థియేటర్ లో ఇప్పుడే రుద్రతాండవం చూసి బయటకు వచ్చామండి. సనాతన ధర్మం గురించి, మన దేశం గురించి, మన దేశం యొక్క ఔన్నత్యం గురించి బాలకృష్ణ గారు మరియు బోయపాటి గారు అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుందని ఆశిస్తున్నాం. బాలకృష్ణ గారి నటన అపూర్వం, అద్భుతం. ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కొక్క యాక్టింగ్ కి మనకు పూనకాలు వస్తాయండి. అలానే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బోయపాటి గారు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేం. నందమూరి అభిమానులుగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన సినిమాని మా హీరోకి, మా అభిమానులకి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాలయ్య. కొన్ని సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గుర్తింపు ఉండటానికి కారణం మనం చాలా ఉదాహరణలు చూసాం ఇంతకుముందు. సో అలాంటి కోవలోకి ఇది ఒక తలమానికంగా ఉండే హైందవ ధర్మం కానీ, భారతదేశ ఔన్నత్యం కానీ, మనకి ఏదైతే పిల్లల్లో కూడా ఎలాంటి బాధ్యత ఉండాలి, ప్రతి పౌరుల్లో ఎలాంటి బాధ్యత ఉండాలి అనేది తెలియజేసిన సినిమా అఖండ తాండవం. దీంట్లో ఇది హైలైట్ అని చెప్పడానికి ఏమీ లేకుండా అన్ని 24 క్రాఫ్ట్స్ వాళ్ళ పని వాళ్ళు సమర్థంగా పని చేసుకుని మనకు ఒక తెలుగు సినిమాకి ఒక మంచి హైలైట్ బ్రో. ఎక్సలెంట్. అసలు ఒక సూపర్ హీరోలు ఎవరు పనికిరారు బాలయ్య బాబు ముందు అలా ఉంది. చాలా బాగుంది బ్రో, ఎక్సలెంట్ ఉంది. సూపర్ డూపర్ హిట్, సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. తమని మెచ్చుకోవాల్సిందే. ఇందులో మన ఇండియాలో శివుని చూపించాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాను. బాలయ్య బాబు తమన్ కొట్టిన మ్యూజిక్ కి నరాలు చెరుగుతున్నాయి. జై బాలయ్య, జై బాలయ్య. తాండవే ఇంక నుంచి తాండవాడుతాం, శివతాండవం అంతే. అసలు మామూలుగా ఒక రకంగా శివుడు నాట్యం ఆడితే ఎట్లా ఉంటుందో తాండవం చేస్తే ఎట్లా చూపించేసాడు, విజృంభించేసాడు అంతే. సెకండ్ హాఫ్ అయితే అసలు పీక్స్ అంతే. బాలకృష్ణ, బాలయ్య బాబు సార్, జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్ సార్. మూవీ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్, బాలకృష్ణ యాక్షన్ సూపర్ డూపర్. సెకండ్ హాఫ్ మొత్తం తాండవమే సార్, చాలా బాగుంది సార్. తనదే మెయిన్ కీ రోల్ సార్. మూవీని టర్న్ చేసే రోల్ ఆ అమ్మాయిది, జనని. చాలా బాగుంది తమన్ మ్యూజిక్, సూపర్. అఖండ సూపర్ హిట్, అఖండ 2 సూపర్ డూపర్ హిట్. బాలయ్య బాబు యాక్షన్ ఎరగదీశాడు. అసలు మ్యూజిక్ కాదు, తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ చించడంలో కూడా మామూలుగా లేదు. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. అసలు మరో లెవెల్లో ఉంది. అఖండ తాండవం అంటే తాండవం. ఎన్నిసార్లు అయినా శివ తాండవం అంటే ఏంటో చూపించాడు. జై బాలయ్య. అసలు బాలయ్య యాక్షనే అది. అసలు శివుడు బాలయ్య చూస్తే జై బాలయ్య, జై బాలయ్య. అందరు ఎవరెస్ట్ ఏంటంటే హిందూ ధర్మాన్ని ప్రపంచానికి సాటి చేయాలన్నట్లు ఒక భయపాటి తీసిన ఈ సినిమా మాత్రం ఆయనకు చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడుతూ ఆ పెద్ద మనిషి గురించి ఆయన యాక్టింగ్ అలాగుంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ఆయన మామూలుగానే చేతి ఇట్లా చెన్నకేశ్వర రెడ్డి అటువంటి టైంలోనే
సుమోలు లేచినాయి. ఇప్పుడు ఎట్లుంటది ఇంకా ఈ జనరేషన్ లా అది ఇక ఆయన అబ్బా ఇట్లా ఎంటికలు లేచి నిలబడుతున్నాయి, రోమన్స్ ఇట్లా నిలబడుతున్నాయి, ఎంటికలు చేతులకు ఇట్లా గూస్బాల్ వస్తున్నాయి. అస్సలు నాకు నచ్చిన సినిమా తెలుగు ఇండస్ట్రీలో నేను ప్రభాస్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రభాస్. కానీ నేను హిందూ ధర్మం కాబట్టి ఈ సినిమా కోసం వచ్చిన. నాకు బాలయ్య యాక్టింగ్ చూస్తే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్ అయిపోయేటట్లుంది. ఓకే, ఒక రేంజ్ లో ఉంది, ఎక్సలెంట్ మూవీ. తాండవం శివ తాండవం చేసే థియేటర్ లో రేపని చూడండి, జాతర ఉంటుంది సినిమా. ఎక్సలెంట్, మనం పిల్లలు ఫ్యామిలీ అందరు వచ్చి చూసే ఫిలిం ఇది. డోంట్ మిస్ ఇట్ ఎవరైనా. చాలా బాగుంది సినిమా. ఒక సెంటిమెంట్ కానీ ఒక ప్రదేశంలో అట్లా జబర్దస్త్ లొకేషన్స్ లో తీసిన సినిమా. అట్లాంటి సినిమా మళ్ళా రాదు బాలకృష్ణ లైఫ్ లో. ఎక్సలెంట్. అన్నట్టే మూవీలో తాండవం కనిపిస్తుందా? తాండవం మామూలు శివ తాండవం కనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి చూడు, లోపల వణుకు ఇట్లా షివరింగ్ వస్తుంటది. తమన్ సీట్ల కింద కూర్చోనికి అయితలేదు. వైబ్రేషన్ తోటి వెళ్ళిపోతుంది మొత్తం. సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడు బాలకృష్ణ. కాబట్టి అందరూ పిల్లలతో పాటు అందరూ వచ్చి ఇవాళ రేపు జనరేషన్ లో ఏవో సినిమాలు పిచ్చి సినిమాలు చూసే బదులు ఇలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటున్నాను. ఖతర్నాక్ చెప్పారు. మనమేంది, మన కథ ఏంది, మన ఐమవ ధర్మం ఏంది అన్ని మంచి చూపించారు. మనం చూసి మంచి ఎంజాయ్ చేసే ఫిలిం ఇది ఒకటి. పిల్లలు చాలా నేర్చుకోవాలి. ఇవన్నీ ఇట్లాంటి సినిమాలు చూస్తే మనం ఏంది, మన కథ ఏందని తెలుస్తుంది. మన ఖచ్చితంగా పిల్లలందరూ వచ్చి ఫ్యామిలీలు అందరూ వచ్చి చూడాల్సిందిగా మనం. అఖండ 2 అసలు కేక ఉట్టించేసాడు బాలకృష్ణ. మాత్రం అఖండ తాండవం చేసేసిండు అసలు. థ్యాంక్ యూ.